భారీ వర్షాలకు వరదలకు దెబ్బతిన్న ప్రతి రైతును ఆదుకుంటామని చంద్రబాబు ప్రకటించారు. ఇళ్లు నీట మునిగిన ప్రతి కుటుంబానికి 3,000 తక్షణ సాయం అందించాలని అధికారుల్ని ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలకు నష్టపోయిన ప్రజలను, రైతులను తమ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. వరద బాధిత ప్రాంతాలకు వెళ్లి అక్కడ బాధితులను పరామర్శించి నష్టం అంచనాలను పరిశీలించాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, హోంశాఖ మంత్రి బంగళపూడి అనితలను ఆదేశించారు. ఆయా జిల్లాల మంత్రులు కూడా తమ ప్రాంతాల్లో జరిగిన నష్టం వివరాలను సేకరించి అందజేయాలని ముఖ్యమంత్రి సూచించారు. గోదావరి వరదలతో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా మెట్ట ప్రాంతమైనప్పటికీ అక్కడ కూడా వరదల వల్ల కొంత నష్టం ఏర్పడింది. ప్రాథమిక అంచనాల మేరకు ఈ వరదల్లో 4,317 ఎకరాల్లో ఆకుమడులు పూర్తిగా దెబ్బతిన్నాయి. 1.06 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. అదంతా కూడా వరద నీటి ముంపునకు గురైంది. 3,160 ఎకరాల్లో మొక్కజొన్న, 960 ఎకరాల్లో పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. అయితే క్షేత్రస్థాయికి వెళ్లినప్పుడు ఈ నష్టం ఇంకా పెరిగే సూచనలున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు ప్రజలను పూర్తిగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో హుదూద్, తిత్లీ తుఫాన్లు వచ్చినప్పుడు కూడా ప్రజలకు సహాయం చేశాం. ఇప్పుడు ఈ 5-6 జిల్లాల్లో వచ్చిన విపత్తుల వల్ల నష్టపోయిన వారందరికీ కూడా సహాయం అందిస్తాం. వరద బాధితులందరికీ హామీ ఇస్తున్నా. ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్తున్నా. వరదల్లో ముంపుకు గురైన ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ పప్పు, లీటరు పామాయిల్, కేజీ బంగాళాదుంపలు, కేజీ ఉల్లిపాయలు ఇస్తున్నా. ఒకవైపు ఇస్తూనే గతంలో ఎన్నడూ ఇవ్వని విధంగా ఎక్కడైతే ఇళ్లలోకి వరద నీరు పూర్తిగా వచ్చి చేరిందో, ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉంటున్నారో వాళ్లందరికీ ఒక్కో కుటుంబానికి 3,000 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. తానే స్వయంగా వెళ్లి వరద బాధితులను పరామర్శించాలని అనుకున్నా కానీ నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీకి వెళ్లాల్సి ఉండటంతో కుదరటం లేదని చంద్రబాబు తెలిపారు. ఏ పంటలు ఎంత మేర నీట మునిగాయి, ఇన్పుట్ సబ్సిడీ ఎంతవరకు ఇవ్వచ్చు, మళ్లీ రైతులు కోలుకోవాలంటే ఏం చేయాలి, ఏమివ్వాలి అనేది నాకు ఒకసారి వివరిస్తే ఆ ప్రకారం వాళ్లను ఆదుకునే బాధ్యతలను ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడ వచ్చిన వరదల కంటే ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల ఎక్కువ నీళ్లు రావడంతో గోదావరి జిల్లాల్లో ఎక్కువ ప్రాంతం ముంపునకు గురైంది. బాధితులను ఆదుకునే విషయంలో ఇప్పుడుండే నిబంధనావళి కంటే కూడా ఎక్కువ సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు సీఎం చంద్రబాబు.